వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో 8,000 కోట్ల రూపాయల వ్యయంతో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ రాబోతోంది. ఏదైతే ఇప్పుడు అమరావతి ఫేజ్ 2లో 7 గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి 16,000 ఎకరాలు, ప్రభుత్వ భూములు ఒక 4,000 ఎకరాలు, 20,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు. సరే, రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్, రోడ్లు డెవలప్మెంట్కి 10,000 ఎకరాలు తీసేసినా కూడా ప్రభుత్వం దగ్గర మరో 8,000 నుంచి 10,000 ఎకరాలు ఉండే అవకాశం ఉంది. అందులో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీ, ఎలాంటి పొల్యూషన్ లేని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు, అంటే ఐటీఎస్, బీపీఓ కంపెనీస్, ఏఐ ఇలాంటి కంపెనీస్ అన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి ప్రపంచంలో ఏ దేశాలు ఎలాంటి పరిజ్ఞానం ఉపయోగిస్తూ ఉన్నాయి, అవి ఎలా సస్టైన్ అవుతూ ఉన్నాయి, ఒక అంతర్జాతీయ స్టేడియాన్ని ఒక 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తే దాంట్లో కనీసం సంవత్సరానికి ఒక 50-60 రోజులన్నా క్రీడలు జరగకపోతే ఆ స్టేడియం నిర్వహణ, దాని మీద పెట్టిన పెట్టుబడి, ఆ పెట్టుబడికి బ్యాంకు వడ్డీలు కూడా రావు. 300 కోట్ల రూపాయలంటే ప్రతి సంవత్సరం కనీసం 30 కోట్ల రూపాయల బ్యాంకు వడ్డీ అవుతుంది. దాని మెయింటెనెన్స్కి మరో 15 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఒక స్టేడియం 300 కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తే ప్రతి సంవత్సరం కనీసం 100 కోట్ల రూపాయల ఆదాయం లేకపోతే ఆ స్టేడియం మెయింటైన్ చేయడం కష్టం. అందుకే ఖతార్ దేశంలో మంత్రి నారాయణ బృందం పర్యటిస్తూ ఉంది. ఖతార్ చాలా చిన్న దేశమైనా కూడా ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఆ దేశానికి తిరుగులేదు. 2012లో, తర్వాత 2022లో ఫిఫా ఫుట్బాలు, 2012లో ఒలింపిక్స్కి సంబంధించి కొన్ని క్రీడలు ఆ ప్రాంతంలో జరిగాయి. తర్వాత క్రికెట్కి సంబంధించి కూడా కొన్ని మ్యాచెస్ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళు 250 హెక్టార్లు, అంటే దాదాపుగా 650 ఎకరాల్లో నిర్మించిన స్పోర్ట్స్ సిటీని మంత్రి నారాయణ బృందం పరిశీలించింది. కేవలం స్టేడియాలు నిర్మించడమే కాదు, అక్కడ స్పోర్ట్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయి, క్రీడాకారులకు కావాల్సినటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, నివాసం ఉండడానికి, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి, లక్షలాది మంది వీక్షకులు ఒకేసారి స్టేడియానికి వచ్చినా కూడా వాళ్ళు రావడానికి వెళ్ళడానికి అనువైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంది, విమానాశ్రయం, ఇవన్నీ చూసుకొని అమరావతి ఫేజ్ 2లో కూడా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ప్రభుత్వం భూమి అయితే అందిస్తుంది, పెట్టుబడి అయితే ప్రైవేట్ రంగంలో ప్రోత్సహించబోతా ఉన్నారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న సంస్థలు క్రీడా నగరంలో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఒలింపిక్స్ భారతదేశంలో నిర్వహించడానికి బిడ్డింగ్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. కేంద్రం నుంచి కూడా కొంత నిధులు సహకారం అందే అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకొని అమరావతి రాజధానిలో స్పోర్ట్స్ సిటీని నిర్మించబోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో రాబోయే రోజుల్లో ఒలింపిక్స్కి సంబంధించి కనుక భారత్ బిడ్డింగ్ గెలుచుకుంటే కొన్ని క్రీడలు అమరావతి రాజధానిలో కూడా జరుగుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంతమంది దీనికి సంబంధించి విపరీతమైన కామెంట్లు చేయొచ్చు, కానీ రాసి పెట్టుకోండి, హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు అక్కడ గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకునేవారు. చాలామంది విమర్శించారు ఇక్కడ హైటెక్ సిటీ ఏంటని. ఇవాళ వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించండి. 25-30 సంవత్సరాల ముందు భవిష్యత్తు విజన్తో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్న క్రీడా సిటీ కేవలం క్రీడలకే కాదు, వేలాది మందికి ఉపాధి కూడా కల్పించబోతా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.